2-3 రోజుల పాటు ఫుల్ వైరల్ అయినటువంటి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసుల గౌరవం అయితే మరో మెట్టు అంటే మరో ఎత్తుకు చేరింది. పోలీసుల గౌరవం అయితే బాగా పెంచుకున్నారు, వాళ్ళు నిజంగానే పెంచుకున్నారు. సరే, ఇప్పుడు కిరణ్ రాయల్ అనే జనసేన ఇన్ఛార్జ్ హోటల్లో ఎవరితో పడుకున్నారు, బెడ్ మీద ఎవరితో ఉన్నారు, ఎవరితో మెల్లో దండ వేయించుకున్నారు, వాళ్ళ ఇష్టం పోనీయండి. వాళ్ళేం బయటకు వచ్చి మమ్మల్ని ఏమో చేశారని చెప్పి చెప్పలేదు కాబట్టి కంప్లీట్గా ఆయన పర్సనల్ విషయం. కానీ లక్ష్మి అనే మరో మహిళ వచ్చి నాకు అండగా ఉంటాను అని చెప్పి నాతో రిలేషన్ పెట్టుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని 300 గ్రాముల బంగారు తీసుకొని అడిగితే కొడుతున్నారు, అడిగితే హింసిస్తున్నాడు, అడిగితే పిల్లలు చంపుతాడని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అంతేకాకుండా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు కిరణ్ రాయల్ మీద కేసు కూడా పెట్టలేదు పోలీసులు. కోర్స్ కంప్లైంట్ చేసినా ఆమెను ఎప్పుడో 4 ఏళ్ల కిందట చెక్ బౌన్స్ కేసు అని చెప్పి ఎవరో అరెస్ట్ చేశారు. దానికోసం ఢిల్లీలో చక్రాలు తిరిగినాయంట. చక్రం తిప్పినాడంటే ఎవడో దరిద్రుడు, పోనీయండి ఆ విషయం. ఇప్పుడు ఈమె వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు కేసు కూడా పెట్టలేదు. చూశారు, మరి పోలీసుల గౌరవం పెరిగింది. ఎందుకని? అరే, అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం, అందులో ఏమంటారు ఉప ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కుటుంబానికి కిరణ్ రాయల్ అనే వ్యక్తి అభిమాన సంఘానికి అధ్యక్షుడట, రకరకాలుగా చాలా సన్నిహితుడట. మరి పోలీసులు అటువంటి ఉత్తమమైన రాజకీయ నాయకుడి మీద, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ మీద కేసు పెట్టి ఉండింటే అమ్మో, దాని ద్వారా పోలీసుల గౌరవం తగ్గిపోయేది. దాని ద్వారా పోలీసులు ఎంత చెడ్డ పేరు మూటగట్టుకునే వాళ్ళు. అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక మహిళ దగ్గర డబ్బు తీసుకొని కొడతాం, చంపుతాం, ఈ పిల్లలు చంపుతాం, నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నా వెనకలు ఎవరు ఉన్నారు అనుకున్నావు అని ఆడియోలు బయటకు వచ్చి, ఆమె ఆత్మహత్య తీసుకున్న వీడియోలు బయటకు వచ్చి, ఆమె పోయి కంప్లైంట్ చేసినా కూడా కేసు పెట్టలేదంటే దీని ద్వారా పోలీసుల గౌరవం పెరిగింది. అధికారంలో ఉన్న వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అన్న పోలీసుల విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళ విధానం మరింత పటిష్టమైందిలే. ఈయన మీద కేసు పెట్టకపోవడం ద్వారా వాళ్ళ గౌరవం మరింత పెరిగిందిలే. మరి పోలీసుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో, అధికారంలో ఉన్నారు కాబట్టి, కూటమి పార్టీలలో ఉన్నారు కాబట్టి, ఆయన ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసినా, చంపుతా అన్నా, ఆ మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసినా, ఇంకేం చేసినా, ఎన్ని ఆడియోలు బయటకు వచ్చినా పెట్టలేదు కేసు పెట్టి ఉంటే పోలీసుల గౌరవం తగ్గిపోయేది. పెట్టలేదు కాబట్టి పోలీసుల గౌరవం పెరిగింది. సో ఏది ఏమైనా ఈ సంఘటన ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయం మరొకసారి కళ్ళ ముందు నిజం చేసి, కళ్ళ ముందు ఈ వ్యవహారం ఎలా ఉంది అందరి కళ్ళ ముందుకు తెచ్చేశారు పోలీసులు. అద్భుతం లేండి, నిజంగానే అద్భుతం. ఇంత రచ్చ, ఇంత చేసి, ఇంతైనా కూడా కనీసం ఒక చిన్న కేసును కూడా ఆయన ఎదుర్కోలేదు అంటే ఉండాలి సార్. పోలీస్ వ్యవస్థ మరింత 10 కాలాల పాటు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఈ విధమైన భక్తి భావాలు చాటుకుంటూ మరి కొంతకాలం ఖచ్చితంగా ఉండాలి.